ఆ తండ్రి కొడుకును బహుగా ప్రేమించాడు. కానీ కొడుకేమో తన ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రేమించాడు. ప్రేమించే తండ్రి తన కుమారుడు తప్పు చేసినప్పుడల్లా శిక్షిస్తాడు, గద్దిస్తాడు. ఆ తండ్రి అదే చేశాడు. ఆ గద్దింపులను అర్థం చేసుకోలేనటువంటి కొడుకు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏడో తెలుసా, నన్ను ప్రొద్దస్తమాను తిట్టేటటువంటి గద్దించేటటువంటి తండ్రితో నేను ఎందుకు ఉండాలి? నా స్నేహితులు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, త్రాగుతున్నారు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎందుకని నా తండ్రి మాట విని ఇంట్లో ఉండాలి? ఒకరోజు ఆ కొడుకు తండ్రిని విడిచిపెట్టి ఫ్రెండ్స్తో కలిసి తిరగడానికి వెళ్ళిపోయాడు. తండ్రికి దూరం అయిపోయాడు. దయచేసి గమనించండి, బెల్లం ఉన్న చోట చీమలు ఉంటాయి. ఆ బెల్లం కరిగిపోయిన చోట ఒక్క చీమ కూడా ఉండదు. నీ పాకెట్లో డబ్బు ఉన్నంత వరకు, నీ ఏటీఎం కార్డులో మనీ బ్యాలెన్స్ ఉన్నంత వరకు నీకు ఫ్రెండ్స్ నీకు తోడుగా ఉంటారు. ఎప్పుడైతే నీ పర్స్ ఖాళీ అవుతుందో నీ చుట్టూ ఉన్న స్థలం కూడా ఖాళీ అవుతుందనేది వాస్తవం. అది గ్రహించడానికి, గమనించడానికి ఆ కుర్రవాడికి చాలా కాలం పట్టలేదు. తన డబ్బంతా ఖర్చు అయిపోయింది. తన చుట్టూ ఉన్న స్నేహితులందరూ కూడా ఆవిరైపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు. చదువుకోవాల్సిన సమయంలో సరిగా చదువుకోలేదు. ప్రయోజకుడు కావాల్సిన సమయంలో ప్రయత్నము చేయలేదు. ఇష్టానుసారంగా జీవించటం వల్ల ఆఖరికి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. తండ్రి ఇంటిలో ఏ లోటు లేకుండా జీవించిన కొడుకు ఇప్పుడు తినడానికే లోటు అయిపోయింది, కష్టమైపోయింది. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి గుడ్డలు లేక ఆఖరికి ఏం చేశాడో తెలుసా? ఆ కుర్రవాడు అడుక్కోవడం మొదలుపెట్టాడు. భిక్షగాడి అవతారం ఎత్తాడు. క్రాఫ్ట్ చేసుకుని ఎంతకాలం అయిందో, గెడ్డం గీసుకుని ఎంతకాలం అయిందో, స్నానం చేసి డ్రెస్ మార్చుకుని ఎంతకాలం అయిందో. వాడు అడుక్కుంటూ ఆ విధంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద, బస్ స్టాండుల దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో అని చెప్పి ఆ తండ్రి ఆ కుమారుని కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. తను తిరగని ప్రదేశం లేదు, చోటు లేదు, ప్రాంతం లేదు. రెక్కలు ముక్కలైపోయినాయి, కాళ్ళు అరిగిపోయినాయి. ఆ కుమారుని యొక్క వెతుకులాటలో అలసిపోయి ఆ తండ్రి ఒకరోజు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న ఆ బెంచి మీదే అలాగే కూర్చుని నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన ఆ ముదుసల వ్యక్తిని ఒక భిక్షగాడు చూశాడు. ఆ తండ్రి కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అనే దిగులుతో కనీసం తలకాయ కూడా సరిగా దువ్వుకునేవాడు కాదు, గడ్డం కూడా గీసుకునేవాడు కాదు. అలా ముసలి వయసులో మాచిపోయిన గడ్డంతో, జుట్టుతో అలాగే బెంచి మీద కూర్చున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఆకలేస్తుంది, అయ్యా ఆకలేస్తుంది, ₹1 దానం చేస్తారా అనే స్వరము ఆ తండ్రికి వినిపించింది. ఇది నా కుమారుని స్వరమే. ఉలిక్కిపడి లేచి చూస్తే ఎదురుగున్న కుమారుడు కాదండి, ఒక అడుక్కునేవాడు. అయ్యా ఆకలిస్తుంది, ₹1 నాకు ఇస్తావా అని అంటూ ఉంటే ఆ కుర్రవాడికి తెలియదండి, తను అడుక్కుంటుంది తాను విడిచిపెట్టి వచ్చిన తన తండ్రిని అని. ఎప్పుడైతే ఆ స్వరాన్ని తండ్రి విన్నాడో గుండెలు పగిలిపోయినాయి. ఆ కుమారుని గట్టిగా హత్తుకొని అంటున్నాడు, నీకేమొచ్చిందిరా కర్మ? ఎందుకు అడుక్కుంటున్నావురా? అడుక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? నిన్ను ప్రాణంగా ప్రేమించే తండ్రిని కాదనుకున్నావు, కాళ్ళదనుకున్నావు. ఈరోజు రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నావు. ఆ రోజు ఆ కొడుకుని తండ్రి గట్టిగా హత్తుకొని ఆ దిక్కుమాలిన స్థితిలో నుండి ఆ కుమారుని విడిపించడానికి ఆ తండ్రి మరలా ఆ కుమారుని తన ఇంటికి తీసుకెళ్ళాడు, రాకుమారునిగా మార్చుకున్నాడు. ఈరోజు మీకు శుభవార్త. మనలో ఎవరైనా సరే ఆ ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా తప్పిపోయిన స్థితిలో జీవిస్తూ, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక, స్నేహితుల చేత, బంధువుల చేత, నువ్వు నమ్మిన వారి చేత మోసగించబడి ఈరోజు నువ్వు దిక్కుమాలిన స్థితిలో జీవిస్తూ పాపిష్టి కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నట్లయితే
నా ప్రభు అంటున్నాడు, ఎందుకు వచ్చింది ఆ జీవితం, ఎందుకు వచ్చింది ఇక కర్మ? నిన్ను ప్రాణంగా ప్రేమించి నన్ను వదులుకొని వద్దంటున్న మనిషి కూడా పడుతున్నావు, నిన్ను చెయ్యి అంటున్న అమ్మాయి కూడా పడుతున్నావు, అబ్బాయి కూడా పడుతున్నావు. ఏమి సాధించావు, ఏది పొందుకున్నావు? నీ జీవితాన్ని నాశనం చేసే, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఆ పాపం కూడా పడుతున్నావు, అలవాటు కూడా పడుతున్నావు. ఏం సాధిస్తావు? నిన్ను ప్రాణంగా ప్రేమించే నేనున్నాను, నీకు భవిష్యత్తుని ఇవ్వగలిగిన దేవునిగా నేనున్నాను, నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలిగిన తండ్రిగా నేనున్నాను, రా అని ఈరోజు యేసు నేను పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అందుకుని వస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విని, అయ్యో నేను కూడా తప్పిపోయిన కుమారుని వలె జీవిస్తున్నాను, తండ్రికి దూరముగా వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించి తత్ఫలితంగా చేసిన పాపములకు ప్రతిఫలాన్ని పొందుకుంటూ దౌర్భాగ్య దిక్కు మాలిన స్థితిలో కూడు గూడు గోడు లేని జీవితం జీవిస్తున్నాను. ప్రభువా, నా బ్రతుకు అడవిలాగా తయారయ్యింది, అస్తవ్యస్తంగా మారిపోయింది, నన్ను క్షమించు నాయనా, నీవు లేని జీవితము వ్యర్థము అని గ్రహించిన, తప్పు తెలుసుకున్న, బుద్ధి తెచ్చుకున్న ప్రతి సహోదరుణ్ణి సహోదరిని నాయనా అంగీకరించాయా. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంగీకరించాడే, అలాగే ఈరోజు నాయన క్షమాపణ కోరుతున్న ప్రతి ఒక్కరిని అంగీకరించి అద్భుతముగా వారికి నూతన జీవితాన్ని ప్రసాదించి నీ వారసులుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించే మహాకృపా భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.